మనసును అర్థం చేసుకునే మనసు బాలుకివ్వు. బాలు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పేలా చెయ్యి స్వామి, చెప్పేలా చెయ్యి. సారీ అండి. దేనికి? నేనే 10 నిమిషాలు ముందు వచ్చాను అనుకుంటే నాకంటే మీరే ముందు వచ్చారే. పర్వాలేదులేండి. నేను వెయిట్ చేస్తుంది గుడి దగ్గరే కానీ సినిమా హాల్ దగ్గర కాదు కదా. లోపలికెళ్ళి దేవుణ్ణి చూసిస్తారా? నేను ఇప్పుడు వచ్చింది దేవుని చుట్టానికి కాదు. కావచ్చు, కానీ మనసులో ఉన్న మాటలు ఏమైనా దేవుడికి చెప్పుకుంటారేమోనని. నేనేం చెప్పినా వినటానికి మీరున్నారుగా. నేను వినగలనే కానీ మీ కోరికలు తీర్చలేను కదా. అవును, ఏదో శుభవార్త చెప్తాన్నారు. చెప్పాలని మిమ్మల్ని ఇక్కడ రమ్మన్నాను, కానీ నా ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఈ రోజే మరో పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి చూపులా? పెళ్లి చూపులు అంటే మామూలు పెళ్లి చూపులు కాదు, నా మనసుకు నచ్చినట్టు జరిగిన పెళ్లి చూపులు. అమ్మాయికి పెళ్ళయ్యే వరకు ఆడపిల్ల తండ్రికి అగ్ని పరీక్ష అండి. నేను జీవితంలో చాలా దెబ్బలు తిన్నాను. మీరే కాదు, నేను తింటూనే ఉన్నాను. నువ్వేం తిన్నావు బాబు? వీడు గారడీ వెధవ. అవును, నేను గారడీ చేస్తుంటే ఈయన తీగల మీద నడిచేవాడు. నోరు మూసుకో. మీరు చెప్పండి. చెప్పేదే ఉంది. నాకున్న ఇబ్బందుల వల్ల అమ్మాయిని ఎక్కువగా చదివించలేకపోయాను. కట్నాలు కూడా పెద్దగా ఇచ్చుకోలేను. బాధపడకండి, కట్టం తీసుకునే ఆచారం మా వంశంలో లేదు, నేను కూడా తీసుకోలేదు. చూడండి ఎంత ఆదర్శమైన జంటు. ఆదర్శమా బొంద? కట్నం తీసుకోపోతే మాత్రం జూ పార్క్ లో పులిని మేపినట్టు మిమ్మల్ని మేపలే. విన్నారా మామయ్య గారు? అందుకే ఈ పెళ్లి చూపులు నేను రానన్నా. ఆవేశపడకబ్బాయి, అమ్మాయి ఏదో సరదాగా అంది. సరదానే పాడా, నేను నిజంగానే అన్నాను. ఏంటని పొగరు? పెళ్లి చూపులు అయ్యాక ఇటు నుంచి కోర్టుకెళ్దాం. ఇప్పుడే వెళ్దాం పడండి. విడాకుల కోసమా? ఆహా, మీరేమీ అనుకోకండి. వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటే వాజ్పేయి ముషారఫ్ కలిసి ఇరానీ చాయ్ తాగుతున్నంత ఆనందంగాను ఎఫెక్టివ్ గాను ఉంటుంది. ఇదో రకం సరసమేనండి. సరసం సంగతి సరే, ముందు వ్యవహారం చూడండి. నీ మనసులో ఏముందో చెప్పు బాబు. తాంబూలాలు మార్చుకునే లోపల పెళ్లి కూతురుతో 10 నిమిషాలు మాట్లాడొచ్చా? ఎవరు, నువ్వా? నేనా? మళ్ళీ పెళ్లి కూతురుతో మాట్లాడితే కర్ణం మల్లేశ్వరి చెప్పుతో కొట్టంత ఒట్టు మా బాలు మాట్లాడతాడు. అమ్మా, అబ్బాయి ఏదో మాట్లాడుంటున్నాడు, వెళ్ళమ్మా. ఓకే డాడీ. ఓకే బాలు, నీ మనసులో ఉన్న ధైర్యంగా చెప్పేసేయ్. అలాగే. నా ఉద్దేశం అర్థమైందిగా. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పెళ్లికి ముందు కొంతకాలం ప్రేమించాలి, నాతో ఫ్రెండ్లీగా తిరగాలి, నన్ను మీరు, మిమ్మల్ని నేను పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఏమిటమ్మా? ఏమైంది? నాతో సమానంగా పరిగెత్తగలవా? నీకంటే స్పీడ్ గా పరిగెత్తగా. అయితే పరిగెత్తు. లగై లగై. మనం వెళ్దాం పడండి. ఎక్కడికి? నోరు మూసి కూర్చో. నువ్వే నోరు మూసు కూర్చో. నువ్వు మూసుకో. నువ్వే మూసుకో. పళ్ళు రాలగొడతాను. నేను రాలగొడతాను. నేను ఆయన చెప్పినట్టుగానే చేద్దాం అనుకుంటున్నాను. ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా నా కండిషన్స్ ఒప్పుకుంది. నా మనసుకు నచ్చినట్టుగా తను సహకరిస్తానని చెప్పింది. ఈ రకంగా నా ప్రేమ ప్రయాణం రేపటి నుంచే మొదలు కాబోతుంది. ఏమండి? హలో, మిమ్మల్నే. నేను చెప్పేది వింటున్నారా? చెప్పండి. ఏంటండి, నా లవ్ స్టోరీలో నాకన్నా మీరే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు. మనసుకు హత్తుకునే విషయాలు చెప్పేవాళ్ళకంటే వినేవాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తే కదా మొత్తానికి మీరు అనుకున్నది సాధించారు. అప్పుడేనా? ఇంకా సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయి. అప్పుడు కూడా మీ కోఆపరేషన్ అడుగుతాను. మీ లైఫ్ లో నా కోఆపరేషన్ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్స్ అండి. మరి నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పరా? గుడ్ లక్. ఎరా, నీ ఫియాన్సీకి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ కొంటున్నావా? అవునరా. షాపు బ్రహ్మాండంగా ఉంది. నేను నా ఫియాన్సీకి ఒక గిఫ్ట్ కొంటాను. అలాగే. బిల్లు మాత్రం నువ్వే కట్టాలి రోయ్. ఓకేరా. ఓకే. ఏమైనా మంచి గిఫ్ట్ చూపిస్తారా? ఈ గిఫ్ట్ చూడండి సార్. ఇట్ వాస్ మేడ్ ఇన్ యూఎస్ఏ. ఈ గిఫ్ట్ ఇండియాకి ఫస్ట్ టైం వచ్చింది సార్. ఏంటి దీంట్లో అంత స్పెషాలిటీ? ఇది చూడటానికి మామూలు కిచెన్ లా కనిపిస్తుంది కానీ దీని కాస్ట్ 5000 సార్. 5000? అవును సార్. దీని ఒకసారి ప్రెస్ చేయండి. ఇదే దీని స్పెషాలిటీ. యుఎస్ లో లవర్స్ ఎవరన్నా ఇది ఇచ్చిపుచ్చుకుంటే వాళ్ళ ప్రేమ సక్సెస్ అయ్యి పెళ్లి దాకా వెళ్తుందని వాళ్ళ నమ్మకం సార్. అలాంటి నమ్మకం వాళ్ళకుందని నాకు నమ్మకం ఏంటి? అసలు ప్రేమలు నడిచేది నమ్మకం మీదే సార్. ఓసారి ట్రై చేయండి. ఇది ప్యాక్ చేయండి. హాయ్ అంకుల్. హలో బాలు, పెళ్ళట కదా? అవును అంకుల్, ఇంకా 6 నెలలు ఉంది. వెరీ గుడ్. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలంటారు. ఏమండి, ఆఫీస్కి వెళ్ళరా? ఇదిగోండి కాఫీ. సారీ బాలు, ఇప్పుడే రెడీ వచ్చేస్తా. ఓకే అంకుల్. అవును, నేను వచ్చానని మీకు ఎలా తెలుసు? వెంటనే కూల్ డ్రింక్ తో వచ్చారు.
మీరు వచ్చారని కాదు, వస్తారని తెలుసు. మీ హీరోయిన్ దగ్గరికి వెళ్లే ముందు ఒక్కసారైనా వచ్చి నాకు కనిపించి వెళ్తారని ఊహించాను. నిజంగా నేనేంటో నా మనసు ఏమిటో పూర్తిగా తెలిసిన ఫ్రెండ్ అండి మీరు. నాదే ఉందండి, జస్ట్ స్నేహితురాల్ని. మీ మనసు తెలుసుకునే మనిషి వేరే ఉన్నారుగా. నిజమే, చెప్పానుగా ఈ రోజుతో మా ప్రేమ ప్రయాణం మొదలవుతుందని. అందుకే ఈ ప్రేమయాగం ప్రారంభించడానికి ముందుగా మీ చేతే బెస్ట్ ఆఫ్ లక్ చెప్పించుకోవాలని వచ్చాను. అదేంటి బెస్ట్ ఆఫ్ లక్? నిన్ననే చెప్పానుగా. మీరు ఎన్నిసార్లు చెప్తే అది నాకు అంత బెస్ట్ అవుతుంది. ఓకే, ఐ విష్ గ్రాండ్ సక్సెస్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ. నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. Yeah. బాయ్. ఏమైంది? రా, ఏం కారికి చెప్తాను. బైక్ మీద అమ్మాయి ఎవరే? చెప్తానన్నాను కదా, ముందు పోనీ. చెప్తానని ఎంత దూరం తీసుకెళ్తావే? ముందు నువ్వు మాట్లాడకుండా బాలుని ఫాలో చేస్తావా? షిట్, ఎలా కూర్చోవాలి? ఏంటే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టేదే, జస్ట్ మిస్ అయింది. కారు వెనక్కి పోని. ఓహో, ఆ అమ్మాయి అతని వీపును వాటేసుకుందనా నీ బాధంతా? సర్లే. ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు. ఏంటండి వెతుకుతున్నారు? నా హార్ట్ అండి. నీ హార్ట్ మా సోఫాలో ఎందుకుంటుంది? ఉంటే మీ దగ్గర ఉంటుంది, లేకపోతే మీ ఫియాన్సీ దగ్గర ఉంటుంది. హార్ట్ అంటే హార్ట్ కాదండి, హార్ట్ షేప్ లో ఉన్న కీ చైన్. కీ చైనా? అది మామూలు కీ చైన్ కాదండోయ్. అమెరికాలో ప్రేమికులకి దాని మీద గొప్ప నమ్మకం ఉంది. అంటే ప్రేమికుల్లో ఎవరైతే ఆ హార్ట్ ను పుచ్చుకుంటారో ఇచ్చిన వాళ్ళతో డెఫినెట్ గా పెళ్ళవుతుందంట. నిజంగా ఆ కీ చైన్ కి అంత పవర్ ఉందండి? అబ్బో, ప్రేమలో ఉన్న పవర్ అంతా దాంట్లో ఉందంట. అది నాకు చాలా ఇష్టమైన వాళ్ళకి ఇద్దామని తెచ్చానండి. ఇప్పుడే పనమ్మ ఇల్లు క్లీన్ చేసి వెళ్ళింది, తను తీసిందేమో అడుగుతాను. దొరికితే ఫోన్ చేస్తారుగా? తప్పకుండా. వస్తానండి, బాయ్. బాయ్. బాలు ఈ కిచెన్ గురించి చెప్పిన సెంటిమెంట్ వినేసరికి నాకెందుకో ఇది ఇవ్వాలనిపించలేదు. ఇప్పుడు నాకు అనుమానం కూడా వస్తోంది. బాలు కావాలని ఈ కిచెన్ నా రూమ్ లో వదిలేశాడేమోనని. ఇది నా దగ్గరే ఉందనే విషయం కూడా బాలుకి తెలుసు. అయితే ఈ ఒక్క ఎవిడెన్స్ తో నేను వెళ్లి బాలుకి నా ప్రేమ గురించి చెప్పలేను. ప్రేమలు పెళ్లిళ్ళు నడిచేది నిలబడేది నమ్మకం మీదే కదా. బాలు మనసులో నేనుంటే సరిగ్గా ఈ టైంకే తను కూడా అక్కడ డైరీలో ఇదే విషయం రాసుకుంటూ ఉంటాడు. ఏంట్రా ఏదో బిజీ వర్క్ లో ఉన్నట్టున్నావు? బిజీ ఏం లేదు డాడీ, ఫ్లాప్ ఇచ్చిన ట్రబుల్ ఇస్తే రెక్టిఫై చేస్తున్నాను. 2 రోజుల్లో నిన్ను చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారమ్మా. పెళ్లి వాళ్ళ? నువ్వే కంగారు పడకమ్మా, ఇంకేం డిసైడ్ చేయలేదు. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? అబే అదేం లేదు డాడీ. మేము నీకు ఒక సంబంధం చూసాం. ప్లీజ్ డాడీ, నాకు ఇప్పుడు పెళ్లి అవసరమా? అంటే పెళ్లి చేసుకోవా? కాదమ్మా, నాకింకా కంప్యూటర్ కోర్స్ చేయాలనుంది. కాపురం చేస్తూ కంప్యూటర్ కోర్స్ చేయకూడదని ఏమైనా రూల్ ఉందా? అవును, రేపు పెళ్ళైన తర్వాత మీ ఆయన ఎంకరేజ్మెంట్ తో ఎడ్యుకేషన్ చేయొచ్చు కదా. ఏంటంకుల్, అప్పుడే ఐశ్వర్య నెత్తి మీద పెళ్లి బాధ్యత పెడుతున్నట్టున్నారు? ఇక ఆ బాధ్యత నీ మీద పెడుతున్నాను. దానికి ఎలా చెప్తావో నీ ఇష్టం.
దాన్ని పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టే బాధ్యత నీది. ఏంటి పెళ్లి చూపులా? హ్. బాలుతో రోజుకో పెళ్లి చూపులు జరుగుతున్నాయని చెప్పకపోయావా? అతను ఓకే అంటే కదా చెప్పేది. రేపు ఈ పెళ్లి చూపుల ప్రమాదం నుంచి తప్పించుకునేది ఎలాగే? బుర్ర పెడితే పీటల మీద పెళ్లిళ్లే తప్పించొచ్చు. ఇంకిదొక లెక్క. అబ్బాయిని ఒప్పించకూడదు, అమ్మా నాన్నలే నొప్పించకూడదు. అంతేగా? ఆ సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను. హలో హలో మామయ్య గారు, ఏంటా స్పీడు? పెళ్లి కొడుకుని నేను, మీరు కాదు. మీరు రావాల్సింది నా వెనక. అలాగే. ముందుకు రండి. ఇప్పుడే కదరా నీ వెనకరమ్మన్నావు. ఒకసారి ముందుకు రమ్మంటున్నాను, రండి. సరే అలాగే. న్యూ స్పెక్స్, హౌ ఇస్ ఇట్? తెలుగులో చెప్పు. ఓ, కొత్త కళ్ళద్దాలు నాకు ఎలా ఉన్నాయి? ఏం బాగలేవురా. నాకు బాలేవా? నాకెందుకు బాగలేదు? ఏమా నీకు అస్సలు బాగలేవురా. అదే నాకు ఎందుకు బాగాలేదు రీజన్ చెప్పండి. ఏమోరా, మేనమామని కూడా చూడకుండా ఎలా కొడతావేరా? నాకు రిలేషన్ కాదు, రీజన్ ముఖ్యం. రీజన్ చెప్పకపోతే నిన్నే కాదు, కాబోయే పిల్లాన్ని కూడా కొడతాను. నమస్కారం అండి. చూడండి, పెళ్లి చూపులకు వచ్చి మా గొప్పలు మేము చెప్పుకోకూడదు. అయినా తప్పదు. నా మేనలుడు స్పోర్ట్స్లో ఫస్ట్, కల్చరల్ యాక్టివిటీస్లో ఫస్ట్, ఎడ్యుకేషన్లో ఫస్ట్. అంతెందుకు MA 3 సార్లు రాశాడంటే మా వాడు ఎంత ఇంటెలిజెంటో మీరే ఆలోచించండి. MA 3 సార్లు రాశానంటే 2 సార్లు తప్పేననుకుంటారు. గోల్డ్ మెడల్ కోసం రాశానని క్లియర్గా చెప్పండి. విన్నారుగా, మా గొప్పలు మేము చెప్పుకోకూడదు. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? చెప్పండి. చెప్తానులేరా, భయపెడతావెందుకు? మీరు ఎక్కడ చదివారండి? నేను అందరిలా కాలేజ్ అనే సెంట్రల్ జైల్లో చదువుకోలేదండి. మనదంతా ఓపెన్ హార్ట్ ఓపెన్ యూనివర్సిటీ. ఇంతకు మీరెవరండి? అమ్మాయి తరపు బంధువులా? కాదండి, మా అమ్మాయి కాలేజీ మేట్స్. అంతేకాదు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఓ, ఏంటి ఇక్కడి నుంచే పెళ్లి కొడుకుని చూస్తున్నావా? అవును. చిరతపురి జింకను చంపుకొని తినే సౌండ్ వస్తుందిరా. గతికితే అతకదంటారు, తిన్న చాలా ఆపు. గతకతే అతకదా? ఎందుకు అతకదో చూస్తాను, నువ్వు మూసుకు కూర్చో. ఇక ఆలస్యం ఎందుకు, అమ్మాయిని పిలిపిస్తే. మీరు అమ్మాయిని ఏదైనా అడగాలంటే అడగండి. ఆ, తప్పకుండా. నీ పేరేమిటమ్మా? ఐశ్వర్య. పేరు తెలుసుకున్నాకే కదా పెళ్లి చూపులకు వచ్చాం. పెళ్లి చూపులు ఏని కామన్ సార్, అడగనివ్వండి. ఏంటైనా అడిగేది? ఐఏఎస్ క్వశ్చన్స్. నీకు వంటొచ్చా, వీణా వాయిస్తావా, పాటలు పాడతావా, కచేరీలు చేసుకుంటావా, ఇలాంటి తొట్టి ప్రశ్నలు అడిగే రోజులు ఎప్పుడో పోయాయి. నేను అడగాల్సింది ఒకే ఒక ప్రశ్న, నేను మీకు నచ్చానా? స్ట్రైట్ గా, ధైర్యంగా, ప్లెయిన్ గా చెప్పేయండి. నేను మీకు నచ్చానా? నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో రీజన్ చెప్పాలి. ఎందుకు నచ్చలేదో చెప్పాలి. నాకు ఎందుకు బాగాలేదో రీజన్ చెప్పండి. ఏమోరా, ఎందుకు నచ్చలేదో నేను చెప్తాను. ఏంటి, నీకు నచ్చానా? నాకు కాదు, తనకెందుకు నచ్చలేదో రీజన్ నేను చెప్తాను. ఒకసారి అలా పక్కకొస్తారా? మీరు రీజన్ చెప్తారంటే ఎక్కడికైనా వస్తాను, పదండి. మ్మ్. మ్మ్. ఏంటి రీజన్ ఏంటో చెప్పు. ఆ. నేను ఆ పెళ్లి కూతురికి ఎందుకు నచ్చలేదు? అదే చెప్తున్నానండి. మీరు గీతాంజలి సినిమా చూసారా? గీతాంజల, మణిరత్నం సినిమా, ఆ. ఫ్యాంటాస్టిక్ లవ్ స్టోరీ. మీరు ఆ సినిమా చూసారా? ఒక్కసారి ఏంటంటే 15 సార్లు చూశాను. చాలా బాగా తీశారు. నాగార్జున చాలా బాగా చేశాడు. ఇళయరాజా మ్యూజిక్, PC శ్రీరామ్ ఫోటోగ్రఫీ. ఆ సినిమాలో హీరోయిన్ కి క్యాన్సర్ కదండి. అల్సర్ అని నేనన్నా? చచ్చా, అది కాదు. ఆ. అలాగే ఈ పెళ్లి కూతురు కూడా క్యాన్సర్ అండి. క్యాన్సరా? అవును సార్. అదిగో అక్కడ కూర్చున్నాడే అబ్బాయి. హూ దట్ హ్యాండ్సమ్ గాయ్? ఆ, అతనిది నాగార్జున క్యారెక్టర్. వాళ్ళిద్దరు లవర్సా? డీప్ లవర్స్. అతనికి కూడా క్యాన్సర్ ఉందా? అదే కదా ప్రాబ్లం. ఓ, వాట్ ఎ సాడ్ స్టోరీ. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే క్యాన్సర్ కి క్యాన్సర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. వాళ్ళిద్దరికి క్యాన్సర్ అన్న విషయం వాళ్ళిద్దరికి మనిద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదండి. అమ్మాయి వాళ్ళ ఫాదర్ మదర్ కూడా తెలీదా? తెలీదండి. వాళ్ళ ఫాదర్ హార్ట్ పేషెంట్. ఈ విషయం తెలిస్తే వాళ్ళిద్దరికన్నా ముందు ఆయనే పోతారు. ఆయన పోతే వాళ్ళ ఆవిడ కూడా పోతుంది కదా. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. వాళ్ళిద్దరూ పోతే ఆ అమ్మాయి పోతుంది. ఆ అమ్మాయి పోతే అదిగో లవర్ పోతాడు. ఆపండి, ఎవరు పోక ముందు నేను వెళ్ళిపోవడమే బెస్ట్. అర్థమైందిగా సార్. అందుకే ఆ అమ్మాయి మీరు నచ్చలేదు అని చెప్పింది. పాపం, నా జీవితం నాశనం కాకూడదని నేను నచ్చలేదని చెప్పింది. మ్, రీజన్ ఏంటో చెప్పలేకపోయింది. మ్. క్యాన్సర్ కదా పాపం. పదండి పోదాం. మామయ్య, మరి బయలుదేరదామా?
అదేమిట్రా ముందు పెళ్లి చూపుల సంగతి తేలని తేలడం కాదు, మునిగింది. మునగడం ఏంట్రా? అబ్బా, నీకు రీజన్స్ చెప్పే టైం లేదు. ఇక్కడ హార్ట్ పేషెంట్స్ ఉన్నారు. పద. సారీ సార్, మేము మళ్ళీ వేరే పెళ్లి చూపులకి వెళ్ళాలి. ఏమీ అనుకోకండి. చూడమ్మా, అందమైన గులాబీని సృష్టించిన ఆ దేవుడు దాని పక్కనే ముళ్ళును కూడా పెట్టాడు. రాలిపోయేంత వరకు ముళ్ళును చూస్తూ ఆ పువ్వు భయపడకూడదు, బాధపడకూడదు. అలాగే మనిషికి అన్ని ఇచ్చిన ఆ దేవుడు భాగ్యమో ఆరోగ్యమో ఏదో ఒకటి ఇవ్వడు. నాకు అన్ని ఇచ్చాడు, కానీ నీకు మాత్రం ద్రోహం చేశాడు. జాగ్రత్తగా మందులు వాడండి. గీతాంజలి సినిమా క్లైమాక్స్ గుర్తుందా? వాళ్ళు ఎంతకాలం బ్రతుకుతారో తెలీదు, బ్రతికినంత కాలం సుఖంగా బ్రతుకుతారు. ఆమేన్. ఉంటాను. రామయ్య. అమ్మా, నీకు నచ్చలేదని చెప్పి చాలా మంచి పని చేసావు. లేకపోతే ఈ ఉన్మాదికి మన అమ్మాయిని ఎక్కడి వాళ్ళని భయపడ్డాను. అవును, వాణ్ణి పక్కకి తీసుకెళ్లి ఏం చెప్పావు? సైలెంట్ గా వెళ్ళిపోయాడు. నేనేం చెప్పలేదు. వాడే ఈ పెళ్ళొద్దు క్యాన్సిల్ చేయమన్నాడు. దేనికి? వాడి క్యాన్సర్ అట. యువర్ గ్రేట్ అండ్ నేచురల్ యాక్టర్. గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మీకు మంచి మెమరీ పవర్ ఉందనుకుంటాను. బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు అష్టావధానం శతావధానం గురించి మీకు బాగా తెలుసు అనుకుంటాను. నో డౌట్. మీకు రెండవధానం గురించి చెప్పాలా? రెండవ దానమా? యా. అదేమిట్రా? కూర్చో. ఇప్పుడు మీరు చెయ్యిలా పెట్టుకుని వేలిలా అంటూ వేళ్లు మిస్సే కాకుండా నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. అంతే కదా? అంతే. ఓకే, అడుగు. మీ ఊరి పేరు? సత్తెనపల్లి. మీ పేరు? బ్రహ్మానందం. ఏం చదువుకున్నారు? ఎంఏ. పెళ్ళయిందా? ఒక పెళ్లి అయింది, రెండో పెళ్లి కోసం చూస్తున్నాను. అది మాకు అనవసరం. పిల్లెంతమంది? 6. వాళ్ళ పేర్లు వరుసగా చెప్పండి. నాగయ్య, రమణారెడ్డి, రేలంగి, సిఎస్ఆర్, రాజబాబు. వాళ్ళ పేర్లు అవి, వాళ్ళ తాతల పేర్ల. తాతలు ఎంతమంది ఉంటారా? 2 ఉంటారు. అలా కోప్పడకండి సార్. ఇంతకీ తమ వయసు ఎంతో చెప్పండి. 40 ఏళ్ళు. సిగ్గు లేకుండా 40 ఏళ్ళు కిందకొచ్చి చిన్నపిల్లల వేళతో ఆడుకుంటావా? వెళ్ళు, క్లాస్ వెళ్ళు. మీరు వెళ్ళండి. వీడేడి? అమ్మ వెధవా, ఇంత దెబ్బ కొట్టించావా? రేయ్, మా వాడిని కాస్త కారులో ఇంతగా డ్రాప్ చేయించండి అమ్మా. వెళ్ళరా. సారీ మేడం, సో సారీ. ఇట్స్ ఓకే, తుడుచుకోండి. థ్యాంక్స్. సారీ, నా లైఫ్ లో ఎప్పుడు కాల్ జారలేదు. జారినా ఇలా ఎవరి మీద పడలేదు. పడితే పడ్డారులేండి, టేక్ ఇట్ ఈజీ. థ్యాంక్ యూ. ఇంత స్పోర్టివ్ గా తీసుకోవడం ఏ లేడీ వల్ల కాదు. అవును, మీరు తాగేది ఛాయా? కాదండి, బ్రూ కాఫీ. ఐసి. హలో సర్వర్ సార్. 2 బ్రూ కాఫీ పట్రా. అలాగే సార్. Quick. మీరేం చేస్తుంటారు? మొన్ననే ఎంఏ సెకండ్ టైం రాశాను. ఓ, గోల్డ్ మెడల్ కోసమా? కాదండి, ఫస్ట్ టైం తప్పాను. డోంట్ వరీ. ఆడపిల్ల పెళ్లి కాకుండా నెల తప్పితే తప్పు, కానీ ఎడ్యుకేషన్ లో ఎన్నిసార్లు తప్పితే అంత స్ట్రాంగ్ గా పునాది పడ్డట్టే. మీరు భలే జోవియల్ గా మాట్లాడుతున్నారే. నాకు ఇలా మాట్లాడడం చిన్నప్పటి నుంచి అలవాటైంది. సారీ సార్, బ్రూ కాఫీ అయిపోయింది. ఒకే ఒక కప్ ఉంటే తీసుకొచ్చాను. ఇంకా నయం ఖాళీ కప్ లేకుండా వచ్చావు కదా. ప్లీజ్. థ్యాంక్స్. ఎవడ్రా నువ్వు? కాఫీ కావాలంటే అడగచ్చుగా, కాల్తో తంతావే. ఏ మిస్టర్, అనౌన్స్మెంట్ లేకుండా కొడితే నాకెక్కడో మండుద్ది. నీకెక్కడ మండితే నాకేంట్రా? ఏంటి నా రెస్టారెంట్ లో రోమియో జూలియట్ లవ్ స్టోరీ నడుపుతున్నావు? రోమియో జూలియట్ నడుపుతాను, టైటానిక్ స్టోరీ నడుపుతాను. అసలు నన్ను ఎందుకు కొట్టావో రీజన్ చెప్పు, రీజన్. నీకు రీజన్ చెప్పేదేంట్రా? చాలా సార్ తాగండి సార్. ఆయన ఈ ఏరియా దాదా చోటారంగన్ సార్. చోటా రంగనా? మరి కారణం లేకుండా కొడతాడే? కారణం ఎందుకు లేదు సార్, మీరు మీ లవర్ తో పాటు ఇక్కడికి వచ్చారుగా. నా లవరా? నాకు తెలియకుండా నాకు లవర్ ఎక్కడుందాయా? ఈవిడ మీ లవరే కదా సార్. ఓహో, అలా అపార్థం చేసుకున్నాడా? ఈవిడ ఎవరో నాకు తెలీదు. ఓ, మీరు లవర్స్ కాదా? లవర్ అయితే కొట్టాడా? చూడండి సార్, మా చోటా భయ్యాకి లవ్ అన్నా లవర్స్ అన్నా ఎలర్జీ సార్. ఎవరైనా లవర్స్ ఈ ఏరియాకి వస్తే ముందుగా మగాన్ని పట్టుకుని కాలు చెయ్యి తీసేస్తాడు సార్. ఈ అలవాటు ఏంటయ్యా? మొక్కుబడా వ్రతమా? దానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది సార్. ఫ్లాష్ బ్యాక్ చూసే ఓపిక ఆడియన్స్ కి లేదు, నాకెక్కడ ఉంటుంది? అవన్నీ చెప్పే టైం నాకు లేదు. మీరు రీజన్ అడిగారు కాబట్టి సింగిల్ లైన్ లో చెప్పేస్తాను. చెప్పుకో. మా చోటా రంగన్ ఒకప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు సార్. ఆహా. వాళ్ళిద్దరూ చట్టాపట్టాలు వేసుకుని పిట్టల్లా తిరిగేవాళ్ళు. వాళ్ళ పెళ్లికి ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ చెప్పేసరికి వాళ్ళ లవ్ ఇంకా ఎక్కువయ్యి కాల్ చేరారు. ఏదో ఒక కేసులో చోటా రంగన్ సంవత్సరం పాటు జైలుకి వెళ్ళాడు. రిలీజ్ అయ్యి వచ్చేసరికి ఆ అమ్మాయికి కడుపోయిందని తెలిసి ఇంట్లో వాళ్ళ మాటలు బయట వాళ్ళ అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకుందని తెలిసింది. అప్పటి నుంచి ప్రేమికులన్నా
ప్రేమన్న విరక్తి ఏర్పడింది. కనిపించిన లవర్స్ అందరినీ పట్టుకుని ఇలాగే కొడుతూ ఇదే డ్యూటీ మీద తిరుగుతాడు సార్. కాదు అంటే దేశాన్ని ఉద్ధరించడానికి వీడు పేటకి ఇలాగే తిరుగుతుంటాడా? దేశం అంతా తిరగడు సార్, ఈ ఏరియాలోనే తిరుగుతూ అందులోనూ ఈ హోటల్కి వచ్చే వాళ్ళని పట్టుకుని కొడుతుంటాడు సార్. ఏడ్చాడు వాడు ఆవేశంలో లవర్స్ కానీ వాళ్ళని కూడా కొడితే ఎలా? నేను తిరిగి కొడితే ఏం జరిగేది? మళ్ళీ కొడతాడు. ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే నేను కొట్టలేదు. అవును నీకు ఈ జబ్ ఏంటి? నేను నా లవర్ని తీసుకుని ఈ హోటల్కి వచ్చాను, నన్ను కొట్టాడు. చా ఏ బాలు స్లో. అరే గీతాంజలిలో నాగార్జున వీడేంటి గీతాంజలిని వదిలేసి యువత ప్రేమాంజలితో తిరుగుతున్నాడు? కొంప తీసి దానికి డైవోర్స్ ఇచ్చాడా? పెళ్లికి డైవోర్స్ ఉంటుంది కానీ ప్రేమకి డైవోర్స్ ఉండదే. నో డౌట్ వీడు గీతాంజలిలో నాగార్జున కాదు, ఆవిడ మా ఆవిడలో నాగార్జున టైప్. రాస్కెల్ నాగార్జున హీరోని మారుస్తాడని వీడు హీరోయిన్ మారుస్తాడా? చెప్తా. నన్ను రాంగ్ లీడ్ చేస్తాడా వాడి సంగతి చెప్తాను.